అంతా కట్టు కహాని మీర్పేట్ మర్డర్ కేసు ఘటనలో గురుమూర్తి అన్నటువంటి ఈ కహాని చూస్తే అంత ఆశ్చర్యపోవాల్సిందే. ఏకంగా ఈరోజు రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాలు గమనిస్తే ఎంత మాయలోడు ఎన్ని మాయ మాటలు చెప్పి పోలీసులని మయమర్చే ప్రయత్నం చేశాడు, పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటే ఆశ్చర్యపోతారు. ఇక నేను చెప్పేటువంటి ఈ వార్త చాలా క్లియర్ గా సీన్ టు సీన్ అసలు గురుమూర్తి ఏం చేశాడు, గురుమూర్తి తన భార్యని ఎలా చంపేశాడు చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం మిమ్మల్ని ఈ వార్త గురించి విశ్లేషించడం మాత్రమే, ఇది మిమ్మల్ని ఇబ్బంది గురి చేయడం కోసమో అక్కడ జరిగిన సంఘటన చూపించి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. ఆ రోజు 16వ తేదీ ఉదయం 8 గంటలకు కావస్తోంది. భార్యాభర్తలకు మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది. వెంకటమాధవి గురుమూర్తికి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవలో భర్త గురుమూర్తి కొంత ఆగ్రహానికి గురైపోయి భార్య చెంప చెల్లు అనిపించేశాడు, చాలా బలంగానే కొట్టాడు. దీంతో భార్య వెంకటమాధవి తల గోడకి చాలా బలంగా తాకింది. దీంతో స్పృహ తప్పి పడిపోయింది వెంకటమాధవి. వెంటనే వెంకటమాధవి స్పృహ తప్పి కింద పడిపోయిన సిచ్యువేషన్ చూసినట్టు భర్త గురుమూర్తి తన పీక పట్టుకొని పిసికేశాడు, తనని చంపేయబోయాడు, ఏకంగా చంపేశాడు. ఆ తర్వాత భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న గురుమూర్తి వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోయి కిచెన్ లో ఒక కత్తిని తీసుకొచ్చి ముందుగా నేను చెప్పబోతున్నాను అసలు ఏం జరిగింది, ఎలా చంపేశాడు అనేది. ఇది మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేయొచ్చు, భయానికి కూడా గురి చేయొచ్చు. దయచేసి అక్కడ జరిగిన సంఘటనని సిపి చెప్పిన మాటల్ని మీకు చెప్పే ఉద్దేశం మాత్రమే ఇది. సో ముందుగా భార్య భుజాలని కోసేశాడు, ఈ భుజాలని వేరు చేశాడు బాడీలో నుంచి. ఆ తర్వాత కాళ్ళని కూడా వేరు చేసేశాడు. సో మొత్తంగా 4 పీసులుగా ఈ బాడీని చేసేశాడు. ఆ తర్వాత ఒక 20 లీటర్ల బకెట్ మీకు చూడొచ్చు, ఇక్కడ బీజీలో కనబడుతోంది. ఒకసారి పీసీఆర్ బీజీలో చూపించండి. ఎగ్జాక్ట్ గా ఇదే బకెట్, ఈ బకెట్ యూజ్ చేసే గురుమూర్తి తన భార్య శవాన్ని ఆ ముక్కలుగా చేసినటువంటి ఆ బాడీ పార్ట్స్ ని ఈ బకెట్ లో వేసే, ఈ బకెట్ లో ఇక్కడ కనబడుతోంది మీకు, ఈ హీటర్ ఉపయోగించి ఇవన్నీ వస్తువులు ఉపయోగించి ఆయన తన భార్యని పూర్తిగా ఆ హీటర్ ద్వారా బకెట్ లో వేసి 5-6 సార్లు, 1-2 సార్లు కాదు 5-6 సార్లు తన భార్య యొక్క బాడీ పార్ట్స్ ని ఆ బకెట్ లో వేసి వాటర్ హీటర్ ఆన్ చేసి ఉడికించాడు. సలసలా మసిలినటువంటి ఆ నీళ్ళలో ఆ బాడీ పార్ట్స్ మొత్తం ఉడికాయి. ఆ తర్వాత వాటిని డైరెక్ట్ గా తీసి మనం ఇంట్లో ఉన్నటువంటి ఒక గ్యాస్ స్టవ్ పైన, అది నార్మల్ స్టవ్, మనం రెగ్యులర్ యూజ్ చేసే స్టవ్ కాదని, బేసిక్ గా పిండి వంటల సమయంలో లేదంటే ఫంక్షన్ హాల్స్ లో చూస్తూ ఉంటాము, అటువంటి స్టవ్ ఒకటి వాళ్ళ ఇంట్లో కూడా ఉందట. ఆ స్టవ్ పైనే ఆ భార్య శరీర భాగాలని, కాళ్ళని, చేతులని, మిగతా బాడీ పార్ట్స్ అన్నింటి కూడా మీరు చూడండి, ఇదే స్టవ్, ఎగ్జాక్ట్ గా ఇదే స్టవ్ అని. ఈ స్టవ్ పైనే తన భార్య యొక్క శరీర భాగాల్ని పెట్టి బర్న్ చేశాడు. మొత్తంగా వాటిని ఒక రకంగా చెప్పాలంటే మనం పూర్తిగా కమిరించేస్తారని చెప్పొచ్చు, మనం భాష వాడొచ్చు ఇక్కడ. సో పూర్తిగా కూడా దాన్ని బర్న్ చేశాడు, అది పూర్తిగా కూడా గట్టిగా అయిపోయింది. ఆ తర్వాత దాన్ని రోట్లో వేసి దంచడం ప్రారంభించాడు. ఆ దంచినటువంటి ఆ పౌడర్ మొత్తాన్ని కూడా ఆయన ఒక బకెట్ లో 20 లీటర్ల బకెట్ లో మొత్తం దాన్ని నింపేసి తీసుకెళ్లి ఆ జిల్లెలు కూడా చెరువులో నింపేశాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ లో కనిపించేవన్నీ కూడా గురుమూర్తి యూజ్ చేసినటువంటి ఆ మెటీరియల్స్, ఆ వస్తువులన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. కత్తి, ఇతరత్ర ఇదంతా కూడా చెక్కదిమ్మ, ఇదే కత్తి యూజ్ చేశాడు ఆయన. సో ఇవన్నీ మీకు కనబడుతున్నాయి. సో ఇక్కడ ఆ పొడిని మొత్తాన్ని కూడా తీసుకెళ్లి చెరువులో పడేశాడు. అయితే కుక్కర్ లో ఉడికించేశాడు. కుక్కర్ అనేది లేనే లేదు, చాలా క్లియర్ గా పోలీసులు చెప్తున్నారు. కుక్కర్ అనే ప్రస్తావన లేదు అక్కడ, కుక్కర్ లో ఉడికించాడన్న మాట అవాస్తవం అని చెప్తున్నాడు. ఇక ముఖ్యంగా ఆయన తన బాడీ, ఆ భార్య బాడీ మొత్తాన్ని కూడా పొడి చేసిన తర్వాత బకెట్ లో తీసుకువెళ్ళి చెరువులో పడేశాడు. అయితే ఇక్కడ బాత్రూమ్ లో కూడా ఫ్లష్ కొట్టాడు. ఎస్, బాత్రూమ్ లో ఏం చేశాడంటే ఆ వాటర్ హీటర్ ఏదైతే ఆయన పెట్టేసి ఆ యొక్క శరీర భాగాలు ఉడికించాడో ఆ నీళ్ళని ఆ బాత్రూమ్ లో వేసి ఫ్లష్ కొట్టేశాడు, డ్రైనేజ్ లోకి ఆ నీళ్ళని కలిపేశాడు. ఎక్కడ కూడా ఒక్క ఆనవాళ్ళు లేకుండా చాలా పకడ్బందీగా ఈ భార్య శరీరం మొత్తం కూడా పొడిగా మార్చేసి ఆ చెరువులో పడేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే ముందుగా ఫస్ట్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సంక్రాంతి రోజు జరిగింది ఈ ఘటన అని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుకున్నాం. చాలా ఇదే విషయాలు బయటకు వచ్చాయి, ఇదే విషయాలు లీక్ అయ్యాయి కూడా. కానీ సంక్రాంతి రోజు కాదు, 16వ తేదీన జరిగిందని చెప్పి పోలీసు సిపి చెప్పారు. అని ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు. 16th మార్నింగ్ రోజు అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ
అనేటువంటి అనాలోచితపూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవొకేషన్ అని కూడా అనలేము. దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతని ఈ విషయాలు అకారణంగా గొడవ పెట్టుకొని అతని వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళి గోడకు రైట్. ఇక్కడ మీరు చూసారు కదా, సిపి చెప్తున్న మాటల ప్రకారంగా 14వ తేదీన మొదట గురుమూర్తి వాళ్ళ చెల్లెలి ఇంట్లో ఆ పిల్లల్ని వదిలేశాడు. ఆ తర్వాత తిరిగి సాయంత్రం తీసుకొచ్చాడు. మళ్ళీ 15వ తేదీన ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ తన చెల్లెలి ఇంట్లో వదిలేశాడు. ఇక 16వ తేదీన ఎవరు లేరు ఇంట్లో, ఇద్దరు భార్య భర్తలు మాత్రమే ఉన్నారు. ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగింది. గొడవలో భార్య పైన దాడి చేసి గోడకి చాలా బలంగా తల తాకడంతో స్పృహ తప్పినటువంటి భార్యని చంపేసి ఈ రకంగా మార్చేశాడు. అయితే ఇక్కడ ఎటువంటి ప్రెషర్ కుక్కర్ అయితే యూజ్ చేయలేదు. ప్రెషర్ కుక్కర్ అనే మాట గురుమూర్తి చెప్పడం కేవలం కట్టు కథ మాత్రమే, అదంతా కూడా కహాని. పోలీసులను తప్పుదో పట్టించడం కోసం మాత్రం అంతా కూడా కహాని వెళ్ళాడు. ఇక్కడ కూడా జరగలేదు. అయితే నాకు ఒక విషయం, కొన్ని డౌట్స్ వస్తున్నాయి, నేను మీతో కూడా విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. అవేంటంటే, ఒక భార్య, అక్కడ మనం అమ్మ ఫోటో చూసినా, వెంకటమాధవి ఫోటో చూసినా, వాళ్ళ గతంలో తీసినటువంటి ఫోటోస్ చూసినా కూడా ఆన్ యావరేజ్ ఒక 50, ఇక్కడ చూడండి ఆ ఫోటోలో కనబడుతుంది ఆవిడ. సో ఈవిడ ఆ వయసు రీత్యా ఆమె ఇద్దరు పిల్లలకు తండ్రి తల్లి, వాళ్ళిద్దరు కూడా కలిసినటువంటి ఫొటోస్ మనం చూస్తున్నాము. యావరేజ్ గా ఆమె శరీరం ఒక 50 కేజీలు ఉంటుందండి. సో ఈ 50 కేజీల శరీరాన్ని ఆ 20 లీటర్ల బకెట్ లో ఎంత కాదన్నా నీళ్ళను ఉడికించాలి, కొంత వాటిని ఆ మాంసం ముక్కలు మొత్తం కూడా ఉడికించాలి, ఆ వాటర్ హీటర్ పెట్టాలని అనుకున్నా కూడా మాక్సిమం ఒక 10 కేజీల వరకు అయితే వేయవచ్చు. ఎందుకని చెప్తున్నా ఈ మాట, ఇన్ని కేజెస్ రూపంలో చెప్తున్నాడు, ఇంత ఘోరంగా చెప్తున్నాడంటే మీకు ఇబ్బంది అనిపించవచ్చు. కానీ అక్కడ జరిగే విషయాన్ని మాత్రం, కొన్ని అనుమానాలు మాత్రం పంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మనం ఇంట్లో 1 కేజీ మటన్ తీసుకొస్తేనే ఆ మటన్ ఉడికించడం కోసమే మనం 2 కేజీల కుక్కర్ని వాడుతూ ఉంటాం. హాఫ్ వాటర్, హాఫ్ కేజీ, హాఫ్ ఆఫ్ ది పార్ట్ వాటర్, హాఫ్ ఆఫ్ ది పార్ట్ మటన్ ఉంటే గానీ అంత క్లియర్ గా 1-2 గంటలు ఉడికితే గానీ అది బాయిల్ అవ్వదు. అటువంటిది ఒక మనిషి శరీరం అండి ఇక్కడ. సో ఈ మనిషి శరీరాన్ని ఒక వ్యక్తి 20 లీటర్ల వాటర్ బకెట్ లో వేసేసి ఉడికించారంటే అది ఒక్కసారి సాధ్యమయ్యే పని అయితే కాదు. ఉదయాన్నే 8 గంటలకి చంపేసిన భర్త సాయంత్రం కల్లా 8 గంటల్లో మొత్తం పనిని ముగించేశాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ నాకు అనుమానం ఏంటంటే, అసలు గురుమూర్తి ఇంత ఒడిగట్టడం గల కారణం ఏంటి? ఒకటి, ఆ తర్వాత ఇది ఎలా సాధ్యమైంది? యావరేజ్ గా అది ఆయన చేసి ఉన్నా కూడా, ఒక మటన్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటుంటే అటువంటి మటనే 2-3 గంటలు మనం కేజీ మటన్ ఉడికించాల్సి వస్తే, ఇక్కడ మనిషి శరీరం అది కూడా 10 కేజీల రూపంలో ఆయన కాళ్ళను ఒక భాగంగా లేకుంటే చేతులు ఒక భాగం కట్ చేసి ఉంచాడు. సో వాటిని ఉడికించడానికి ఎంత కర్కశంగా వివరించి ఉంటాడు ఇక్కడ, ఎంత ఘోరాతి ఘోరంగా, ఎంత కిరాతకంగా, ఒక సైకో లాగా వివరించి ఉంటాడు. ఎంత కాదన్నా కట్టుకున్న భార్య ఒక చిన్న గాయమైపోయి వేలికి బ్లేడ్ తెగితేనే రక్తం కారుతుంటే అయ్యో పాపం అంటూ ఉంటామే. అటువంటి సిచ్యువేషన్లో తన భార్యనే ఇంత క్రూరంగా చంపేశాడనుకుంటే అది అనుకోని సంఘటన కారణంగా చనిపోయిన ఒక మాట కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. అనుకోని సంఘటన నిజంగా అయితే తన భర్త ఈ రకంగా జరిగిందని పోలీసు ముందు వాంగ్మూలం ఇవ్వాల్సింది, కొంత పాశ్చాత్యపడాల్సింది. కానీ అటువంటిది ఏదీ లేకుండా శరీరాన్ని ముక్కలుగా చేయడం, పొడిగా చేయడం అన్ని చెప్పాలంటే నాకే నిజంగా భయమవుతోంది. అది ఎంత కిరాతకంగా వ్యవహరించాడు, ఎంత క్రూరంగా ప్రవర్తించాడు అనేది, ఎంత దారుణానికి ఒడిగట్టాడు అనేది. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా ఈ సంఘటన అంటే, ఒక మనిషి తన కట్టుకున్నటువంటి భార్యని 13 ఏళ్ళు వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లలకు తండ్రి అయినటువంటి వారిద్దరూ కలిసి ఉన్న నేపథ్యంలో ఒక చిన్న గొడవ, పోలీసు కూడా ఏం చెప్తుందంటే ఒక అకారణంగా వారిద్దరి మధ్య గొడవ జరిగితే ఈ రకంగా దాడి చేసి చంపేశారని చెప్తున్నారు. సో ఎలా సాధ్యమైనది ఇదంతా కూడా? సో అది నేను ఇంపాసిబుల్ అని చెప్పను. నేను నిజంగా అంత క్రూరంగా వివరించాలంటే ఏదో ఒక ప్లాన్ వేసుకుని ఉంటాడు. ఇంకొక విషయం, ఇక్కడ ఎవరింట్లో అయినా కూడా చికెన్ కొట్టేందుకు ఒక పెద్ద చక్కదిమ్మ లాంటిది ఉండదు. సో మరి ఆ సందర్భంలో ఎక్కడి నుంచి బయట నుంచి తీసుకొచ్చుకున్నాడా, లేదంటే ముందుగానే ప్లాన్ ప్రకారంగా చెక్కదిమ్మని ఇంట్లోనే పెట్టేసుకున్నాడా? ఇలా అనేక అనుమానాలు, అనేక సందేహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, పోలీసులకి ఇంకా పక్కాగా అది గురుమూర్తి చేశాడని ఆయనే తనంతట తానే చెప్తున్నాడు, పోలీసుకు నిర్ధారించారు. కానీ ఇక్కడ ఏ ఒక్క ఆధారం కూడా తనని చంపేశాడన్నట్టుగా ఒక్కటంటే ఒక్క ఆధారం వదలలేదు. కనీసం ఒక బోన్ పీస్ తనని చంపేసి పొడిగా చేశారా, పొడైనా కనీసం తనకు సంబంధించిన ఒక టిష్యూ అయినా, స్కిన్ టిష్యూ అయినా ఏది వదలలేదు. కేవలం పోలీసులు దొరికింది ఏంటంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బకెట్లు, చెక్కదిమ్మలు, ఆ చాక్, ఇవన్నీ కనిపించాయి అంతే. కానీ ఏ ఒక్క ఆధారాన్ని కూడా పోలీసుల ముందు ఉంచలేదు గురుమూర్తి. ఒకసారి సిపి ఆయన మాట్లాడారు, ప్రెషర్ కుక్కర్ ఉందా లేదా, ఎలా చేశాడేంటి అనేది సిపి చెప్తున్నారు. ఒకసారి ఆయన మాటలు విందాం.
కన్ఫెస్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా. దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి వాటి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ టూ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ ఎ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. పోలీసులు కూడా ఎన్నో సంఘటనలు చూస్తుంటారు, ఆయన ఎక్స్పీరియన్స్ లో ఇటువంటి ఘటనలు అనేకంగా చూస్తుంటాడు, ఎన్నో మర్డర్ కేసులు చూస్తుంటాడు, ఎన్నో రకంగా అత్యాచారాలు అఘాయిత్యాలు కూడా చూస్తుంటాడు. కానీ చెప్పడానికి ఇక్కడ జరిగిన సినారియో చెప్పడానికి ఆయనకు కూడా ఒళ్ళు గగ్గుర్లు పుడుస్తున్నాయి, ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, భయపడుతున్నాడు అంటే అర్థం చేసుకోండి ఎంత కర్కశంగా ఒక భర్త భార్యని చంపేశాడనేది. సో చాలా క్లియర్గా పోలీసులు చెప్తుంది ఏంటంటే ప్రెషర్ కుక్కర్ వాడలేదు, వాటర్ హీటర్ మాత్రమే వాడి ఆ శరీర భాగాల్ని కొంత కొంతగా బకెట్లో వేసి వాటిని హీట్ చేసి మగ్గిపోయేలా చేసేసి మొత్తం ఉడికించి వాటిని మళ్ళీ బర్నర్ పైన పెట్టేసి వాటిని పొడి చేసేసి చెరువులో పడేశాడు. సో అక్కడ ఉడికినటువంటి ఆ నీళ్ళని మొత్తం కూడా ఫ్లష్ కొట్టేసి డ్రైనేజ్లో కలిపేశాడు. చెప్పడానికి నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, మీరు కూడా చాలా డీటెయిల్గా విన్నారు కదా. చాలా భయానకమైనటువంటి, దారుణమైనటువంటి, చాలా కర్కశత్వమైనటువంటి ఒక సంఘటన ఇది. ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా మనం చవి చూడలేదు, కనీసం చూడకూడదని కూడా కోరుకుంది. ఎందుకంటే చేసుకున్న భార్యని ఇన్ని రోజులుగా తనతో పాటు జీవితం పంచుకుందామని వచ్చినటువంటి ఆ భార్యని, తనతో పాటుగా 2 పిల్లలు కలిగినటువంటి ఆ భార్యని చాలా దారుణంగా కిరాతకంగా, ఎంతలా అంటే శరీర భాగాల్ని మరి ఇంకొకసారి సందర్భంలో చూస్తూ ఉంటే మనం మటన్ని కట్ చేయాలన్నా కూడా సుమారుగా ఒక మేకని కట్ చేయాలన్నా కూడా అది చాలా సమయం పడుతుంది. కానీ అటువంటి సంఘటనలో ఏకంగా భార్యని 50-60 కేజీల ఒక అమ్మాయిని తనతో పాటుగా జీవిత భాగస్వామిగా ఉన్న వ్యక్తిని అరుపులు అరవగలుగుతుంది, ఏదైనా చేసి ప్రతిఘటించగలుగుతుంది. అటువంటి వ్యక్తిని ఎంత కర్కశంగా చంపాడు గురుమూర్తి అంటే నాకైతే నిజంగా ఈ సంఘటన గురించి చెప్పాలంటే చాలా భయమవుతోంది. సో మీకేమనిపించింది ఇదంతా విన్న తర్వాత? ఈ ఘటనలో మీకున్నటువంటి ఆ ఒపీనియన్ ఏంటి, మీరు ఏ రకంగా ఫీల్ అయ్యారు ఒకసారి చెప్పండి. అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. ఒకసారి సిపి చివరిగా ఈ సంఘటన గురించి ఫైనల్ ఒక డిక్లరేషన్ ఇచ్చారు, ఆయన ఏం చెప్పారో చూద్దాం. Ultimate stature of barbaric nature, inhuman way of doing things. Utterly, it is greatest of rare ways of doing and killing a person this way without ఏ మాత్రం పశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలుగా చేసి అది బాయిల్ అయింది వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి, పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళినామంటే బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ashes I don't understand how to explain it. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ as a police officer I am not able to explain you the cruel way you are behaving. సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడే ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా 2 days గడిపాడు.